ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కౌలు రైతులను అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు. మొన్న ఏదో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పూర్తిగా కౌలు రైతులను వదిలేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా 2021 సంవత్సరంలో ఆ విధంగా ఉంటే 2022 సంవత్సరంలో అంటే 369కి ఆత్మహత్యలు తగ్గాయి. దీనిలో 309 మంది భూ యజమానులు ఉండగా 60 మంది కౌలు రైతులు ఉన్నారు. అంటే ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఒకసారి గమనించవలసిందిగా మీడియా మిత్రులు కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్ర కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు కూడా 548 మందికి తగ్గిన విషయాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1065 మంది ఆత్మహత్య చేసుకోగా 2022లో 917కి తగ్గిన విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2023లో రైతుల ఆత్మహత్యలు 925 మంది ఉండగా చాలా భయంకరంగా ఈరోజు ఎల్లో మీడియా ప్రచారం చేసే విషయాన్ని ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సరే, పోనీ ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులు ఆత్మహత్యల పట్ల ఏ రోజన్నా స్పందించారా? రైతులు ఆత్మహత్యల పట్ల ఏ రోజన్నా చిన్న కన్సర్న్ అన్న చూపించారా? మీరు ఏ రోజు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 సంవత్సరంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు అసెంబ్లీలో స్వయంగా ఏదో మద్యం తాగో లేకపోతే ఇతరితర కారణాలతో చనిపోయారని చెప్పి మీరు తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము కూడా పోరాటాలు చేశాం. పోరాటాలు చేస్తే ఆ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆ రోజు ఏదో కాంపన్సేషన్ పరిహారంగా ఆ రోజు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా మళ్ళీ మోసం, అంటే 1,50,000 రూపాయలు డ్రా చేసుకోవడం, మళ్ళా 3.5 లక్షల రూపాయలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వడ్డీనే తీసుకోవాలి అని చెప్పి అదొక మోసం చేసిన విషయాన్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్షాన వస్తున్నటువంటి ఆ ఎల్లో మీడియా వాళ్ళని కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఆ రోజు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని అవమానించిన పరిస్థితులన్నీ కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 మధ్యలో 7 లక్షల రూపాయలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటే సాయం చేసిన విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రైతులందరూ కూడా ఏదో మద్యం తాగి ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఇంటికి కలెక్టర్ గారిని పంపించి ఆ నష్టపరిహారాన్ని ఆ కాంపన్సేషన్ ని అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి గారికి తేడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం పట్ల ఒక అంకిత భావంతో గ్రామాల్లో ఒక వ్యవసాయాన్ని ఒక పండగగా చేసి ఎప్పుడు కూడా రైతుకి కష్టం వచ్చినా కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా రైతుకు అండగా ఉన్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 15 నెలల కాలంలో ఎక్కడా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి మన ఇన్సూరెన్స్ ఉచిత ఆ బీమా పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు కనీసం రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.